ఈ నిండా అలా జ్యూస్ వేసుకొని సౌత్ ఆఫ్రికాకే ఫేమస్ అయిన బిన్నీ చౌ తినడానికి వచ్చామండి. ఈ బిన్నీ చౌను తయారు చేసింది మన పూర్వీకులు, మన భారతీయులు. అప్పుడులో బ్రిటిష్ కాలం నాటితో ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని తయారు చేస్తారు. అది ఇంకెక్కడా దొరకదనమాట, ఓన్లీ సౌత్ ఆఫ్రికాలోనే దొరుకుతుంది. చాలా డెలిషియస్ ఫుడ్ అనమాట. వచ్చిన పౌల తిన్న నా హాస్టల్లో పరిచయం అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. తిందాం, చూపిద్దాం రండి. సో వచ్చేసిందండి నోరూరు నుంచి బిన్నీ చౌ, సౌత్ ఆఫ్రికా ఫేమస్ డిష్ అనమాట. సో ఇది అసలు ముందు దీని చరిత్ర తీసుకుందాం. ఇది తయారు చేసింది, కనిపెట్టింది మన భారతీయులు. ఇది ఇంకెక్కడ ఎవరో కనిపెట్టలేదు. సో మనం ఆ రోజుల్లో బ్రిటిష్ కాలం నాటి టైంలో మన భారతీయులు వచ్చారు కదా, మనకు కర్రీ తినడం అలవాటు మనం మామూలుగా. కాకపోతే వీళ్ళకి రైస్ ఇవ్వకపోగా రొట్టెలు ఇచ్చేవాడు. ఆ రొట్టి ప్లేస్ లేక వీళ్ళు ఏం చేశారంటే ఈ రొట్టెల్ని మధ్యన కట్ చేసేసి దీని నిండా వేసేసారనమాట. సో మనకి దీని నిండా ఉంటుంది. ఈ నిండా అలా జ్యూస్ వేసుకొని మటన్ అనమాట, ఎక్కువగా మటన్ పీసులతోనే చేస్తారు బిన్నీ చౌ. చాలా డెలిషియస్గా ఉంటుంది. మధ్యన ముక్క అంతా తీసేస్తారు. అది తింటే బిన్నీ చౌని తినండి. తీసుకో వేస్తాయి పది. అవును, కారంగా ఉంటుంది కదా. హాస్టల్లో ఉంటే రమ్మని అన్నాను. నిజంగా మీరు నమ్మరు, చాలా డెలిషియస్గా జ్యూసీగా మటనే ఉంటుంది. మసాలా భలే ఉంటుంది, చాలా బాగా చేస్తారు మసాలా. ఇంకో విషయం ఏంటంటే ఇది చికెన్ ఉంటుంది, వెజ్ ఉంటుంది. కానీ ఎక్కువగా అందరూ ప్రిఫర్ చేసేది మటుకు బిన్నీ చౌ మటుకు మటన్దే. ఈ మటను చాలా చాలా బాగుంటుంది. అలా మసాలా వేసుకొని మనం తినాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా సౌత్ ఆఫ్రికా ట్రై చేయండి. సిమిలర్ కొంచెం మనకి చూడడానికి పావు బాజీ లాగా ఉంటుంది, కానీ అసలు ఇది బిన్నీ చౌ వేరు. అది ఆ లెక్కే వేరు. చాలా చాలా బాగుంటుంది. మన భారతీయుల చేత కనిపెట్టిన సౌత్ ఆఫ్రికా ఫేమస్ డిష్ బిన్నీ చౌ. బాగుందా?